ఎలా ఉంది పరిపాలన? కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి, బాగా చేస్తుంది. గత ప్రభుత్వానికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్? గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగా చేస్తుందండి. గత ప్రభుత్వంలో సోమరపోతులు చేశాడు జగన్. ఈ ప్రభుత్వంలో కష్టజీవులు అంటే ఏంటో తెలుసుకుని ఆ కష్టానికి ఫలితం ఏంటో తగ్గుతుంది. కష్టం చేస్తేనే ఫలితం తగ్గుతుంది. గత ప్రభుత్వం ఏంటంటే సోమరపోతులు చేసింది. ఏయో పథకాలని చెప్పని 45 సంవత్సరాలు లేడీస్లు కానీ వీళ్ళు కాలిగేసి అనవసరంగా సోమరపోతులు చేశాడు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ సరిగ్గా చేయట్లేదు, ఉన్నప్పుడే బాగుందని వైసీపీలు అంటున్నారు కదా. వాళ్ళు అంటున్నారండి. అన్న తర్వాత ఏముంది? వాళ్ళు చేసిన దాంట్లో ఏముంది? ఈ ప్రభుత్వాలు అన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళు చేసిన ప్రభుత్వాలు అసలు ఏమున్నాయి చెప్పమనండి. ఒక్క విషయం చెప్పమనండి. ఫలాన్ని మేము ఇచ్చాము, ఫలాన్ని కష్టానికి ఫలితం ఇచ్చామని చెప్పమనండి. ఏముంది అసలు వాళ్ళు? అంటే గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అవుతుంది, ఏమి ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వట్లేదంటే అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడు కదండి. అవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు కదా, ఒకటి ఇస్తున్నారు కదా. ఇప్పుడు పేద ప్రజలు అన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు కదండి ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో ఏముందండి? ఉన్న వాళ్ళే దోచుకున్నారు కానీ లేని వాళ్ళకి ఏమీ లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చూశారు, లేని వాళ్ళు వదిలేశారు అలా గాలికి. నేను బాగా చూసాను. రౌడీజం అంతా ఇప్పుడు రౌడీజం తగ్గింది, గంజాయి కేసులు తగ్గినాయి, గంజాయి తగ్గింది, అవి గంజాయి ఎక్కడెక్కడో అన్నారు, అవన్నీ తగ్గినాయి కదండి. అసలు ఎక్కడ ఉంది ఇప్పుడు? డ్రోన్ కెమెరాలు పోలీసు వాళ్ళు అన్ని వారిలో పోలీసు వాళ్ళు మొత్తం తిరుగుతా డ్రోన్ కెమెరాలు వదిలి అక్కడ అరికడుతున్నారు. గత ప్రభుత్వంలో ఏముందండి? రాజ్యం అంతా గంజా అమ్ముకోవడం ఇవన్నీ చేయడమే కదా. వైసీపీ చేస్తారండి, వాళ్ళకి అదే పని కదా. వైసీపీ అంటేనే అదే పని. ప్రచారం, ఇతరులకి ప్రచారం చేసి వాళ్ళని ఎప్పుడు బయట పెడదామనే చూస్తారు. మరి వాళ్ళ ప్రభుత్వంలో ఇవన్నీ ఎందుకు అరికట్టలేదండి? గంజా వాళ్ళని అక్రమాలు చేయడం, రేపులు చేయడాలు ఇవన్నీ ఎందుకు జరిగినాయండి? ఈ ప్రభుత్వంలో గంజాయి కేసులు అనేది ఎక్కడ జరుగుతున్నాయండి? అసలు గంజాయి అన్నది ఎక్కడుంది? ఎక్కడికో 90%కు 100కు ఒక 10% ఎక్కడో పట్టుకుంటున్నారు. అదే 100% గంజాయి పట్టుకునేది కదండి అప్పుడు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగానే ఉంది అన్న. పన్ను ఇచ్చడం మొత్తం బాగానే ఉంది. అంత ముందల ప్రభుత్వంలో పన్నులు లేక రోడ్ల మీద తిరుక్కొని అప్పులు చేసుకొని బాగా ఇబ్బంది పడిపోయాం. అది చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా చేస్తున్నారు. అంటే గత పరిపాలనకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా తేడా వచ్చింది. అంత ముందలో అయితే సోమరపోట్లుగా రోడ్ల మీద తిరుగుతాం, పన్నులు లేక అప్పులు చేసుకొని తింటాం. దానివల్ల బాగా ఇబ్బంది పడిపోయింది. ఇప్పుడు పింఛన్లు కూడా కొద్దిగా ఇచ్చారు. మా ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, పింఛన్లు కూడా పెంచారు. అది కొద్దిగా ఇప్పుడు పర్వాలే. మాకు ఫర్నిచర్ కూడా పనులు ఉంటున్నాయి. ఇప్పుడు వైసీపీ అంటున్నారు గతంలో కన్నా మేమే బాగా చేసాం అది ఇది అంటున్నారు. ఉచిత పథకాలు ఇచ్చి అవన్నీ ఇచ్చి సోమరపోతులు చేసి ముందు రేట్లు పెంచి అవన్నీ చేస్తే ఇంకెక్కడ ఉంటాయన్న పనులు? ఉండవుగా. అది ఇప్పుడు చూడు, ముందు రేట్లు తగ్గినాయి. ఏదైనా సరే చంద్రబాబు కరెక్ట్గా ఏదైనా సరే రోడ్లు అయినా సరే ఏదైనా సరే ఆయన చేసిన దట్ట ఎవరో చేయలేరు కూడా. అంటే పథకాలు కూడా ఇవ్వలేకపోతున్నారు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తున్నారు. ఇలా అది పథకాలు ఇవ్వలేదంటే వాళ్ళు అప్పులు చేసి వెళ్ళిపోతే ఈయనకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చేది అన్న? అంతేగా. కరెంటు బిల్లు అప్పుడు బాగా రేట్లు పెంచేశారు, కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఎంత వస్తుంది? 200-250 రూపాయలు వస్తుంది కరెంటు బిల్లు. అప్పుడైతే 2000 3000 వస్తుంది. అవన్నీ మాకు ఇబ్బందేగా. ఆ రోజు తెచ్చుకొని ఆ రోజు తినాలి. రోజుకి 500 తెచ్చుకుంటాం, ముందుగా 250 పోతాయి. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇంట్లో కళ్ళ మెట్లను పెంచుకోవాలా, ఆటలు పెట్టుకోవాలా, పనులు లేక ఏ లేక రోడ్ల మీద తిరగాల. అది